విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ మరియు ఇతర వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జూలై 23 అంటే రేపటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ అనేటువంటిది పిలుపునివ్వడం జరిగింది. మరి ఎందుకంటే ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కరించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది కాబట్టి ఈ ప్రభుత్వ వ్యతిరేకతను మేము నిరసిస్తూ ఈ బంద్ అనేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ సంవత్సరం గడిచిపోతా ఉన్నా ఇప్పటికి కూడా ఈ రాష్ట్రంలో విద్యకు విద్యాశాఖ మంత్రి కేటాయించలేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికే గత కొన్ని సంవత్సరాలుగా స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉండడం వల్ల విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వెంటనే వాటిని విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా చాలా సుదూర ప్రాంతాల నుంచి విద్యార్థులు పాఠశాలలో, కళాశాలకు వస్తున్నటువంటి సందర్భంలో వారికి సరిపడా బస్సులు కూడా ఈ రోజు వేయలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి అదేవిధంగా ఏదైతే ఇంటర్ చదువుతున్నారో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం కూడా అమలు చేయాలి. గురుకులాలు, కేజీబీలలో కూడా అనేక రకమైనటువంటి సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మొత్తం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యారంగాన్ని మొత్తం గాలికేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో మద్యానికి మంత్రి ఉన్నారు తప్ప విద్యానికి మంత్రి లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే విద్యాశాఖ మంత్రి కేటాయించి విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ లో భాగంగా ఈరోజు సిరిసిల్లాలో ఈ బంద్ కు సంబంధించినటువంటి మేము ప్రచారం చేస్తా ఉన్నాం. మరి జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేటు సంబంధించినటువంటి విద్యార్థులు, చదువుతున్నటువంటి విద్యార్థులు, యాజమాన్యాలు ఈ బంద్ కు సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ బంద్ ద్వారా ఈ ప్రభుత్వానికి గుణపాఠం వచ్చేలాగా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మన సమస్యలు పరిష్కరించేలాగా ముందుకెళ్లాలంటే రేపు నిర్వహించేటువంటి బంద్ను ఈ బంద్ లో ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు, మేధావులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఈ యాజమాన్యాలు, విద్యార్థులు ఈ జిల్లా తరఫున, ఎస్ఎఫ్ఐ తరఫున కోరుతా ఉన్నాం. నా పేరు మల్లార ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి.